దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ భూమి యొక్క ఉపరితలాన్ని 5 భాగాలు చేస్తే అందులో 4 వంతులు నీరే ఉంది, 1 వంతే భూమి ఉంది. దాన్ని 7 ఖండాలుగా చేశారు. అందులో ఆసియా ఖండంలో భారతదేశం ఒక చిన్న భాగం. ఆ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత, అందులో తెలంగాణ ఎంత, అందులో హైదరాబాద్ ఎంత, నేను ఆక్యుపై చేసిన స్థలం ఎంత. ఇంతకీ ఇదంతా కూడా భూమి యొక్క ఉపరితలంలో 5 వంతుల్లో 1 వంతు అన్నమాట. అంటే మనం జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మన అల్పత్వాన్ని గ్రహించి అన్ని ప్రాణుల తాలూకా యొక్క వాటి యొక్క అధికత్వాన్ని అవి ఏ విధంగా మనకు సహాయపడతాయని అర్థం చేసుకుంటే మనకి శత్రువు అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ భూమి మీద నుంచి చూసే మనకి ఎలా అనిపిస్తారంటే, భూమి స్థిరంగా ఉంటూ భూమి చుట్టూ 4 లక్షల కిలోమీటర్ల దూరంలో